హలో నమస్తే వెల్కమ్ టు గోరుముద్దలు. లాలి 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 ఊకుడుతూనే తినిపించే అమ్మ ప్రేమ హక్కు. నువ్వు జీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు. లాలి పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొప్పట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మునుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. గోరుముద్దలు 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 గోరుముద్దలు. పిల్లలందరికీ కూడా స్వీట్స్ అనేది చాలా ఇష్టం. స్వీట్స్ అంటే అది మనం ఇంట్లో చేసింది మాత్రమే కాదండి, ఈవెన్ ఒకవేళ జస్ట్ సింపుల్గా పంచదార ఇచ్చినా కూడా అప్పుడప్పుడు తినేస్తూ ఉంటారు కదా. సో ఆ క్రేవింగ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం పిల్లలు అప్పుడప్పుడు. జనరల్గా అయితే ఒకవేళ ఏదైనా న్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటే ఏదైనా న్యూట్రియంట్ సరిగ్గా అందట్లేదు అనుకుంటే మాత్రం ఈ షుగర్ అనేది డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది అని మనం జనరల్గా చెప్తూ ఉంటాము. లేదు చిన్నపిల్లలు అయితే జనరల్గా వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు. సో ఎంత వాళ్ళు ఒకటే టైంలో ఎక్కువ తినలేరు, చాలా చిన్న స్టమక్ కాబట్టి ఒకటే టైంలో ఎక్కువ తినలేరు. కాబట్టి తిన్నాక బాగా ఆడాక మళ్ళీ వెంటనే ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆకలేసినప్పుడు కొంచెం షుగర్ నోట్లో వేసుకుంటూ ఉంటారు కదా, అలా కూడా మనం చూస్తూ ఉంటాం. సో అందుకని స్వీట్ పదార్థాలు ఆర్ కొంచెం ఇలా తీపి పదార్థాలు మనం చేస్తున్నప్పుడు చాక్లెట్స్ అలాంటివి మాత్రమే కాదు, ఇంట్లో కూడా అప్పుడప్పుడు హెల్తీగా కాంబినేషన్స్తో మనం చేయొచ్చు అనమాట. సో అలాంటి ఒక స్వీట్ రెసిపీ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. ఈ స్వీట్ రెసిపీ మామూలుగా అన్నంతో పాటు అలా పెట్టకూడదు, ఎందుకంటే షుగర్స్ అనేవి ఒకటేసారి ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట, క్యాలరీస్ ఒకటేసారి ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకని పిల్లలకి కొంచెం సేపు అన్నం పెట్టిన తర్వాత లేదా ఈవినింగ్ స్నాక్స్లో అయినా, మిడ్ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ ముందు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా ఇలా హెల్తీ స్నాక్స్ చేసి పెట్టేసేయచ్చు. సో అలాంటి ఒక స్వీట్ రెసిపీ ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం, అదే అటుకులు డేట్స్ పాయసం. అటుకులు డేట్స్ పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అటుకులు, ఖర్జూరం, పంచదార, ఉడికించిన పెసరపప్పు, బటర్, పాలు. సింపుల్ ఇంగ్రీడియంట్స్. అంటే మనం ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కాంబినేషన్లో అటుకులు ఇంకా పెసరపప్పు తీసుకున్నాము. పెసరపప్పు అంత హెవీగా ఉండదు, కొంచెం లైట్గా ఉంటుంది. స్వీట్ రెసిపీస్ చేసుకున్నప్పటికీ కూడా మనకి ఈ కాంబినేషన్ కనుక మనం చూసాము అంటే ఇంకా బాగుంటుంది కూడా కదా. సో అందుకనే పెసరపప్పు ఎటువంటి రెసిపీలో వేసినా కూడా చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. ప్లెయిన్గా అటుకులతో కూడా మనం మామూలుగా చేసుకుంటూ ఉండొచ్చు, కానీ కొంచెంగా మనకి ఒక ఏదో టేస్ట్ మిస్ అవుతోంది అని అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని కొంచెం పెసరపప్పు కూడా వేయడం వల్ల ఇంకా బాగుంటుంది. సో ఖర్జూరం అంటే డేట్స్ కూడా మనం తెచ్చేసుకున్నాం. సో ఇవి కూడా ఐరన్ రిచ్చే కాబట్టి సో ముందుగా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. సో ఇవి బాగా మనము ఉడికించుకుంటున్నాము. సో పేస్ట్ కూడా చేయొచ్చు, మామూలుగా అయితే చాలామంది పేస్ట్ కూడా చేసేసి డేట్స్ సిరప్ లాగా కూడా ఉంటుంది కదా, సో అలా కూడా పేస్ట్ చేసి వేసేస్తూ ఉంటారు. సో అలా పేస్ట్ చేసి వేసినా ఓకే, లేదంటే ఆల్రెడీ మెత్తగానే ఉంటాయి కాబట్టి మనం బాయిల్ చేసుకున్నా కూడా పర్వాలేదు. సో అలా చిన్న ముక్కలు చేసేసుకుందాం. సో మామూలుగా ఒక రోజుకి 2 డేట్స్ అలా తీసుకుంటే సరిపోతుందని చెప్తూ ఉంటాను కదా, సో అలా 2 డేట్స్ వరకు వేయచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నామంటే బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసేద్దాం. ఓకే, సో ముందుగా బటర్ వేసేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్న డేట్స్ వేసేసుకుందాం అండ్ కొంచెంగా పెసరపప్పు కూడా. పంచదార కూడా వేసేసుకున్నామంటే 2 స్పూన్స్ పంచదార. సో ఇదంతా కూడా కరుగుతుంది. మామూలుగా డేట్స్ వేసుకునేటప్పటికీ పంచదార అవసరం ఉండదు, ఎందుకంటే డేట్స్ నుంచి మనకి ఆ షుగర్ ఆ స్వీట్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఒకవేళ మనం మరి ఎక్కువ వేసుకోవట్లేదు, పంచదార అస్సలు అవసరం లేదు అనుకున్నా కూడా
అసలుకే తీసేసేయచ్చు. అండ్ ఉత్త డేట్స్ మాత్రమే మనం వేసుకుని చేయొచ్చు అనమాట. సో అలా బటర్లో మనకి ఇక్కడ పంచదార అంతా కరిగిపోతే అసలు చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి డేట్స్ కూడా బాగా స్లైట్గా సాటే అయినాయి. మనము కొన్ని నీళ్ళు పోసుకుందామంటే మొత్తం పాలలోనే మనం కుక్ చేసేయచ్చు అనమాట మొత్తం రెసిపీ అంతా కూడా. సో పాలు వేసేసుకుని కొంచెం మనకి పెసరపప్పు తర్వాత డేట్స్ ఇదంతా కూడా ఆ టేస్ట్ అదంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి. అప్పుడే పెసరపప్పు అంతా మెత్తగా మ్యాష్ అయిపోవాలి అండ్ మనకి డేట్స్ అంతా కూడా మెత్తగా అయిపోవాలి. కాబట్టి పాలలోనే మనం కుక్ చేసుకుందాం. అండ్ అటుకులు మనకు తెలిసిందే కదా, ఎక్కువగా మనము నీళ్ళల్లో వేసేసి ఒక 15 నిమిషాల వరకు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇలా జస్ట్ ఇలా వేసి తీసేయడమే. సో అంత మెత్తటి అటుకులు నేను తీసుకొచ్చాను. లాస్ట్లో మనం పాలలోనే వేసేసుకున్నాము అంటే ఇంకా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా అయిపోతాయి, టేస్ట్ వైజ్ బాగుంటాయి. అండ్ మనకి అక్కడ ఏవైతే మనం డేట్స్ కూడా వేసుకుంటున్నామో అదంతా కూడా చాలా మంచి టేస్ట్ ఇచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే అటుకులు పర్వాలేదు అటుకుల్లో ఏముంది అని అనుకుంటారేమో, కానీ అన్నం మామూలుగా మనం ఎలా అయితే పెడుతూ ఉంటామో దానికన్నా మంచి ఐరన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ అటుకుల్లో ఉంటుందన్నమాట. అందుకనే అంటే అన్నం ఎంత మనకి ఫిల్లింగ్నెస్ ఇస్తుందో అలా న్యూట్రియంట్ వైజ్ డెఫినెట్లీ అటుకులు కూడా మనం పిల్లలకి పెడుతూ ఉండాలి. సో అటుకులు పాలు వేసేసి జస్ట్ ఇప్పుడు మనం కార్న్ఫ్లేక్స్ అయితే మనం తింటూ ఉంటాము ఆర్ పిల్లలకి పెడుతూ ఉంటాము. ఇప్పుడు అవే కాకుండా అప్పుడప్పుడు అటుకులు కూడా పెట్టండి. దాంట్లో ఉన్న ఐరన్ కంటెంట్ కూడా చాలా మంచిది, చాలా అవసరం కూడా పిల్లలకి. సో జస్ట్ పాలు, పంచదార, అటుకులు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసరపప్పు, కొంచెం డేట్స్ ఇలా వేస్ట్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. సో కొంచెం సేపు మనకి డేట్స్ ఇదంతా కూడా కొంచెం మెత్తగా కావాలని చెప్పాను కదా. సో కొంచెం మెత్తగయ్యాక అటుకులు కూడా వేసేసుకున్నాం. పెసరపప్పు, డేట్స్ ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయినాయి. సో అలా కలర్ అంతా కూడా పాలల్లో కూడా వచ్చేసింది చూసారా. సో ఈ కలర్ అంతా కూడా డేట్స్ కలర్ అనమాట. సో అంతసేపు బాగా కుక్ చేసేసాను అండ్ పాలు కూడా సగానికి సగం అయిపోయినాయి. సో అలా మనం బాగా కుక్ చేసేటప్పటికి కొంచెం థిక్గా అవుతుంది కదా. అలాంటప్పుడు మనం ఓట్స్ వేసుకున్నాము లేదా ఎనీ అదర్ రెసిపీ వేసుకున్నామంటే ఇంకా థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. బికాస్ ఓట్స్లో కూడా స్టార్చీగా ఉంటుంది, కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. అలాగే అటుకులు కూడా అలాగే దగ్గర పడుతూ ఉంటాయి అనమాట. అందుకనే ఎంత మనకి అలాంటివి ఓట్స్ లాంటివన్నీ దొరికినా కూడా అటుకులు మాత్రం మిస్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు అటుకులు కూడా వేసేసుకుందాం. సో కొంచెం మెత్తటి అటుకులు తెచ్చాను కాబట్టి జస్ట్ ఒక 2 నిమిషాలు కనుక ఇలా మనం కుక్ చేసుకున్నామంటే మనకి పాయసం దగ్గర పడుతుంది, అటుకులు కూడా కుక్ అయిపోతాయి అండ్ పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా. సో అటుకులు కుక్ అయిపోయినాయి అండ్ మనకి పెసరపప్పు అదంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మామూలుగా అయితే మనము బెల్లం వేసినప్పుడు ఈ కలర్ వస్తూ ఉంటుంది కదా. సో అందుకని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు షుగర్, బెల్లం ఇవంతా ఒకటే, యాక్చువల్లీ సింపుల్ కార్బోహైడ్రేట్సే, కానీ బెల్లం వేస్తే షుగర్ కాదు అని చెప్పేసి, కానీ అది కూడా మనకి షుగర్ లాగానే ఇస్తూ ఉంటుంది క్యాలరీస్. కానీ డేట్స్ ఇంకొంచెం డిఫరెంట్, మనకి ఇంకొన్ని మినరల్స్ కూడా ఉంటాయి లైక్ మెగ్నీషియం అవన్నీ కూడా. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మనం డేట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. డేట్స్ సిరప్ లాంటివి కూడా మామూలుగా మనకి దొరుకుతూ ఉంటాయి బయట. సో ఒకవేళ అలా డేట్ సిరప్ లాంటివి తెచ్చుకుంటే మాత్రం ఒక్కసారి వెనకాల న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చూడండి, షుగర్ యాడెడ్ ఉందా అని. సో పంచదార వేసి మరి డేట్ సిరప్ చేసుకోకుండా డేట్సే మీరు ఇంట్లో తెచ్చేసుకుని కొంచెం గ్రైండ్ చేసేసి కనుక ఇలాంటి రెసిపీస్లో వేసుకున్నారంటే ఇంకా మంచిది. మన చేతితో చేసినవే మనం కొంచెం బిలీవ్ చేయగలము. సో అలా మనకి పాయసం రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా. సో ఎప్పుడైనా సరే మనం ఇలాంటి రెసిపీస్ చేసుకుంటున్నప్పుడు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఈ రెసిపీస్ వల్ల కొంచెం అసిడిటీ పెరగకుండా ఉండడానికి. సో అందుకనే మనము పంచదార కొంచెం వేసుకుని డేట్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసి యాడ్ చేసుకున్నట్టు. అండ్ స్వీట్ రెసిపీస్ పిల్లలకి బాగా నచ్చుతాయి అండ్ ఆల్సో హెల్తీగా చేసేటప్పటికి హెల్త్కి కూడా బాడీకి కూడా చాలా మంచిది. సో ఐరన్ రిచ్గా మనం చేసుకున్నాము అటుకులు డేట్స్ పాయసం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. అటుకులు డేట్స్ పాయసంకి కావాల్సిన పదార్థాలు: అటుకులు, ఖర్జూరం, పంచదార, ఉడికించిన పెసరపప్పు, బటర్, పాలు. తయారు చేసిన విధానం: ముందుగా డేట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బటర్ వేసి దానిలో కట్ చేసిన ఖర్జూరం, ఉడికించిన పెసరపప్పు, కొంచెం పంచదార వేసి కొంచెం సేపు వేయించిన తర్వాత కొన్ని నీళ్లు, పాలు వేసి బాగా మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత అటుకులు వేసి కొద్దిసేపు కుక్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అటుకులు డేట్స్ పాయసం రెడీ.
పాయసం అంటే మనకి ఓన్లీ షుగర్స్ ఉంటాయని మాత్రం అనుకుంటూ ఉంటాం, నెయ్యి బాగా ఉంటుంది అనుకుంటూ ఉంటాము, తర్వాత దాంట్లో ఏం తిన్నా కూడా ఉత్త క్యాలరీసే కదా అంటాం. కానీ ఈ రెసిపీలో ఐరన్ రిచ్ క్యాలరీస్ ఉన్నా కూడా హెల్దీ క్యాలరీసే, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే బాగా వస్తున్నాయి అనమాట. సో అలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఐరన్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుని ఇంత హెల్దీగా చేసుకున్నాము. డెఫినెట్లీ షుగర్ ఉన్నప్పటికీ కూడా ఆ పంచదార నుంచి మనకి హెల్దీ క్యాలరీస్ వస్తున్నప్పటికీ కూడా మిగతావన్నీ కూడా మనము హెల్దీగా న్యూట్రియన్స్ ప్లాన్ చేసాం కాబట్టి ఎంటీ క్యాలరీస్ అయితే కాలేదు. సో అలా ఎంటీ క్యాలరీస్ లేకుండా చాలా టేస్టీగా మనం చేసేసుకున్నాము. సో ఈ పాయసం తప్పకుండా మీరు ట్రై చేసేయండి. పిల్లలకి ఐరన్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ ఇది చేసేయండి. ఎందుకంటే అక్కడ ఐరన్ మనకి డేట్స్ నుంచి, అంటే ఖర్జూరం నుంచి అండ్ అటుకుల నుంచి, రెండింటి నుంచి కూడా వస్తుంది. అండ్ పెసరపప్పు కూడా యాడ్ చేసాం కదా, పాలు కూడా యాడ్ చేసాం కదా, ఈ ప్రోటీన్స్ కూడా వస్తున్నాయి. సో అక్కడ గ్లోబిన్స్ కూడా వస్తున్నాయి, అంటే హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ కూడా చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేసేయండి. రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్గా సైనింగ్ ఆఫ్. బాయ్.